మెల్లని స్వరము అనే ఈ ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయకాలం లేచారా? బైబిల్ చదువుతున్నారా? దేవునితో మాట్లాడుతున్నారా? దేవునితో మాట్లాడుతున్న మన జీవితంలో చాలా అద్భుతమైన కార్యములు చూడబోతున్నాం. ఎందుకంటే ఇప్పుడు నీకేమీ కనిపించకపోవచ్చు, కానీ నువ్వు అలా క్రమము తప్పకుండా ప్రార్థన చేస్తూ దేవుణ్ణి వెంబడిస్తున్న క్రమంలో కొద్ది దినములలో దేవుని మహిమను, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క కాపుదలను, ఆయన ఇచ్చే ఐశ్వర్యము, ఘనత, మహిమ అన్నీ కూడా మనం చూడబోతున్నాం. ఈరోజు స్థితిని చూసుకొని, ఇప్పుడున్న తాత్కాలికమైన పరిస్థితిని చూసుకొని కన్నీరు కార్చి దేవుని మీద అలిగి, మనుషుల మీద అలిగి ప్రార్థన చేయకుండా ఉండకూడదు. కానీ దేవునితో నిత్యము నడిచే వారికి ఎప్పుడు కూడా విజయము, ఆనందము, సంతోషము, సమాధానము ప్రభు ఇస్తాడు. కనుక మీరు ఆయనతో మాట్లాడడం మరవకుండా నిత్యము ప్రభుతో మాట్లాడడం నేర్చుకోండి. నిత్యము కూడా ప్రభు సన్నిధిలో కొన్ని గంటలు గడపడం నేర్చుకోండి. నీ జీవితము, నీ తలరాతను ప్రభు మార్చబోతున్నాడు. మనము మన తలరాతను మార్చుకోలేము, మన భవిష్యత్తును మార్చుకోలేము, కానీ సృష్టికర్త నీ జీవితంలో నీ తలరాతను, నీ భవిష్యత్తును ఆయన మాత్రమే మార్చగలడు. కనుక మీరు నిత్యము కూడా దేవునితో నడుస్తూ ఉండండి. దేవుడు ఈరోజు మనతో మాట్లాడనైన వాగ్దానం ఆదికాండం 28వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకుందాం. ఇదిగో నేను నీకు తోడై ఉండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేరు వరకు నిన్ను విడువనని చెప్పగా, ఈరోజు ప్రభు మనతో ఏమంటున్నాడంటే, నేను నీతో చెప్పిన మాట నెరవేర్చబడే వరకు కూడా నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నీతో పాటు ఉంటాను అంటున్నాడు. యాకోబు తండ్రి ఇంటిని విడిచి వెళ్తున్న భయాక్రాంతుడై ఆయన భయముతో వెళ్తున్నాడు. మరలా నేను తండ్రి ఇంటికి వస్తానో లేదో ఆ ప్రాణ భయముతో వెళ్తున్న ఆ యాకోబుతో ప్రభు అంటున్నాడు, మరలా నేను నీకు తోడై ఉంటాను, మరలా నీ దేశమునకు, నీ తండ్రి ఇంటికి నేను మరలా నిన్ను తీసుకొని వస్తాను, నీకు తోడుగా ఉంటాను అని చెప్తున్నాడు. దేవుని బిడ్డ ఈరోజు భయముతో, బాధతో, దిగులుతో, చాలా వేదన పరిస్థితులు నీకు ఉండొచ్చు. నేను మరలా సంపాదించుకుంటానా, మరలా పోగొట్టుకున్నది వస్తుందా అని కొంతమందికి, లేకుంటే బంధువులు, స్నేహితులు, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కచెల్లెలు, మరలా నేను వాళ్ళని చూస్తానా, వారితో మాట్లాడితే, ఎన్నో రకాల పరిస్థితులు మనకు ఉండొచ్చు. అయితే ఏమంటున్నాడంటే, నేను నీకు తోడై ఉండడమే కాదు, మరలా నేను నిన్ను రప్పిస్తాను, అంతవరకు కూడా నేను చెప్పినది నెరవేర్చే కూడా నిన్ను విడువనని చెప్తా ఉన్నాడు. నెరవేర్చే వరకు కూడా ఆయన విడువకుండా నీతో పాటు ఉంటాడట. నీతో పాటు ఉండి, దేవుడు మనతో ఉంటే మనం సాధించలేదంటూ ఏదీ లేదండి. మనం ఒకవేళ ఒంటరిగా నడిచినప్పుడు, మనతో స్నేహితులు, బంధువులు ఉన్నప్పుడు ఓడిపోతాము కావచ్చు, బలవంతులు మనతో ఉన్నప్పుడు ఒకవేళ ఓడిపోతాము కావచ్చు, అధికారులు కూడా మన పక్షముగా ఉన్నప్పుడు కొన్నిసార్లు ఓడిపోతాము కావచ్చు, కానీ దేవుడు మన పక్షముగా ఉంటే ఓటమి అనేది లేదు. దేవుడు మన పక్షముగా ఉన్నానంటున్నాడు, ఆయన మనతో ఉంటానంటున్నాడు. కనుక ఈరోజు నీకు ఎట్లాంటి అధైర్యం ఉన్నా కూడా ఆ ధైర్యాన్ని పక్కన పెట్టి ధైర్యము తెచ్చుకో. దేవుడి యొక్క నామస్మరణలో నీకు ధైర్యం వస్తుంది. ఆయన నీతో చెప్పినవన్నీ కూడా నెరవేర్చబోతున్నాడని నువ్వు మరలా వాక్యమును చదువుతూ, వాగ్దానమును చదువుతూ, ఆ వాగ్దానములో ఉన్న బలము, ఆ యొక్క వాక్కులో ఉన్న జీవమును నీ యొక్క జీవములోనికి తీసుకొని బలము తెచ్చుకొని ముందుకు వెళ్ళు. గొప్ప విజయము నీదే. నీ పక్షముగా దేవుడు ఉండబోతున్నాడు. యెహోషువ పక్షముగా ఉండి యెహోషువతో ఏమన్నాడంటే, నేను మోషేకు తోడైనట్లుగా నీకు తోడై ఉండబోతున్నాను. మోషేని ఎట్లా గౌరవించారో ప్రజలు అట్లనే నిన్ను గౌరవించబోతున్నారంటే, అదే ప్రకారము దేవుని యొక్క మహిమ యెహోషువను ఆవరించి ఉన్నది. యెహోషువ ఎక్కడ ఓటమి లేకుండా విజయమును సాధించాడు. ఎరుకో గోడలను కూలగొట్టి ఆయన విజయమును సంపాదించుకున్నట్లుగా, ప్రజలందరికీ స్వాస్థ్యము పంచినట్లుగా దేవుని బిడ్డ నీ జీవితంలో కూడా అద్భుతమైన, ఆశ్చర్యమైన, మహిమ కలిగిన, ఉన్నతమైన కార్యములు ప్రభు చేయబోతున్నాడు. కనుక ధైర్యముగా ఉండండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువాని ప్రియబిడ్డలు ఎక్కడ బాధ, వేదన, దుఃఖమును అనుభవిస్తున్నారో అవన్నీ కొట్టివేయండి, విజయమునివ్వండి.
వారి చేతి పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు దీవించండి అయా. బిడ్డల స్టడీ దీవించండి. చదువుకుంటున్న వారికి చక్కటి జ్ఞానము, అభిషేకము అయా, కృపనివ్వండి, జ్ఞాపక శక్తినివ్వండి ప్రభువా. పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డలకు శుభము, దీవెన, ఆశీర్వాదములు పలుకుతున్నాం. ఈ సంవత్సరం అంతా నీ దైవాన్ని వెంబడించునుగాక. నువ్వు చెప్పినది నెరవేర్చు వరకు ప్రభువా నీ కృప వారిని ఆవరించి ఉండునుగాక. మేలుతో, కృపతో నింపమని, అద్భుత కార్యములు జరిగించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. చూడండి, ఈ వాగ్దానమును షేర్ చేస్తూ ఉండండి, మంచి కామెంట్ పెడుతూ ఉండండి. దేవుడు మీతో ఏం మాట్లాడుతున్నాడో అది కామెంట్లు పెట్టుతూ ఉండండి. దేవుడు మనతో ఉన్నాడు కనుక ధైర్యముగా ఉండండి.